ముందుగా మన తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనమేమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా వందనములు తెలియజేస్తూ, సోదరులు లాలయ్య గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సహోదరులందరికీ కూడా ఉదయకాల శుభాభివందనాలు క్రీస్తు నామంలో తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. మిక్కిలి దయామయుడ పరిశుద్ధుడు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు ఉదయకాల సమయంలో తెలియజేసుకుంటూ ఉన్నాం. లేఖనమేమి చెప్పనుంది అనేటువంటి ఈ క్రమంలో తండ్రి, సహోదరులు లేఖన భాగాలను బోధించుతుండగా వారిని మరింత జ్ఞానంతో నింపి తండ్రి, మేమందరం కూడా లేఖన భాగాలను అర్థం చేసుకొని తద్వారా అనేక బోధించలాగన మీ జ్ఞానంతో మమ్మల్ని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సత్యమైన లోకంలో జరుగుతూ ఉన్నాయి తండ్రి. అలాగే అలా కాకుండా సత్యమైనటువంటి సువార్తను, సత్యమైన బోధన అందించడానికి సహోదరుడు ఈ లేఖనం మేము చెప్తున్నది అనేటువంటి అనేక మంది తండ్రి వాస్తవ చెప్తున్నది ఏం రాయబడింది, మనం ఏం బోధిస్తున్నాం అనే దాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకునేలాగా మీ జ్ఞానంతో మమ్మల్ని అందరినీ నింపండి. అలాగే బోధిస్తున్నటువంటి సహోదరులను అనిపిస్తున్నటువంటి రవిబాబును కూడా మీరు గుర్తు చేసుకుని తండ్రి, మీ కృపలో భద్రపరచండి, ఆశీర్వదించండి. రాబో కాలం అంతటిలో మాతో ఉండి ఈ క్రమాన్ని మరింత బలోపేతంగా ముందుకు నడిపేందుకు మమ్మల్ని ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని మా ప్రభు మీ ప్రియకుమారుడైన క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను, ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సోదరులు లాలయ్య గారికి వందనములు తెలియజేస్తూ, సోదరులు అప్పారావు గారు మొదటి కీర్తన పాడవలసిందిగా, తర్వాత రెండవ కీర్తనగా సోదరులు షడ్రక్ గారు పాడవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. స్తుతిని పాడెదా యేసు ప్రభు, స్తుతిని పాడెదా యేసు ప్రభు. దుర్గమా శైలమా శృంగమా నా సర్వమా, స్తుతిని పాడెదా యేసు ప్రభు, స్తుతిని పాడెదా యేసు ప్రభు. నా రాగానికి జీవము నీవే, నా గానానికి ప్రాణము నీవే, నా రాగానికి జీవము నీవే, నా గానానికి ప్రాణము నీవే, నా జ్ఞానానికి రూపము నీవే, నా జ్ఞానానికి రూపము నీవే. యేసు ప్రభో, యేసు ప్రభో,
యేసు ప్రభో, యేసు ప్రభో, స్తుతినే పాడెద యేసు ప్రభో. నా గమనానికి ద్వారము నీవే, నా పయనానికి తీరము నీవే, నా గమనానికి ద్వారము నీవే, నా పయనానికి తీరము నీవే, నా మార్గానికి దీపము నీవే, నా మార్గానికి దీపము నీవే. యేసు ప్రభో, యేసు ప్రభో, యేసు ప్రభో, యేసు ప్రభో, స్తుతినే పాడెద యేసు ప్రభో. నా కీర్తనకు కర్తవు నీవే, నా ప్రార్థనకు అర్థము నీవే, నా కీర్తనకు కర్తవు నీవే, నా ప్రార్థనకు అర్థము నీవే, నా స్తోత్రానికి పాత్రుడ నీవే, నా స్తోత్రానికి పాత్రుడ నీవే. యేసు ప్రభో, యేసు ప్రభో, యేసు ప్రభో, యేసు ప్రభో, స్తుతినే పాడెద యేసు ప్రభో. దుర్గమా, శైలమా, శృంగమా, నా సర్వమా, స్తుతినే పాడెద యేసు ప్రభో. అందరికి వందనాలండి. భద్రక్ గారు స్పీకర్ ఆన్ చేసుకుని పాడండి. వందనాలు బ్రదర్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన సహోదరికి వందనాలు. అలాగే అవాసిత సహోదరు రవి గారికి వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో, సత్యవాక్యము ధ్యానింతును సమయమందు అసమయమునందు, సమయమందు అసమయమునందు. ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో. లోకము నన్ను ద్వేషించిన, లోకులు నన్ను దూషించిన, లోకము నన్ను ద్వేషించిన, లోకులు నన్ను దూషించిన, నా వారే నన్ను నిందించిన, నా వారే నన్ను విడనాడిన, నిందలు మోపి హింసలు పెట్టిన, ప్రకటింతును నీ సువార్తను. నిందలు మోపి హింసలు పెట్టిన, ప్రకటింతును నీ సువార్తను. ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో, సత్యవాక్యము ధ్యానింతును సమయమందు అసమయమునందు, సమయమందు అసమయమునందు. తల్లిదండ్రులు తరిమేసిన,
అన్న తమ్ముళ్ళు త్రోసేసిన, తల్లిదండ్రులు తరిమేసిన, అన్నదమ్ములు త్రోసేసిన, కదలక యేసుని అడుగులలో తడబడకుండా నడిచేదను. కదలక యేసుని అడుగులలో తడబడకుండా నడిచేదను. మరణము నన్ను వెంటాడిన, ప్రాణము నాలో ఉన్నంత వరకు. మరణము నన్ను వెంటాడిన, ప్రాణము నాలో ఉన్నంత వరకు. ప్రకటింతును నీ సువార్తను, సకల జనులకు సహనముతో. సత్యవాక్యము ధ్యానింతును, సమయమందు అసమయమునందు, సమయమందు అసమయమునందు. వందలు బ్రదర్. ఇప్పటి వరకు చక్కగా కీర్తనలు పాడి వినిపించినటువంటి సహోదరులు ఇరువురికి కూడా వందనములు తెలియజేస్తూ నిర్గమకాండము 5వ అధ్యాయము వాక్యపఠన భాగంగా మనం చదువుకుందాము. సోదరులు స్వామి గారు మొదటి 2 వచనములు చదివి వినిపిస్తారు. తర్వాత 3వ వచనం నుండి 12వ వచనం వరకు సోదరులు సంతోష్ గారు చదువుతారు. 12వ వచనం నుండి చివరి వరకు నేను చదువుతాను. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. కూడొచ్చి మీ అందరికీ యేసుప్రభు నామములు వందనాలండి. నిర్గమకాండము 5వ అధ్యాయము 1 నుంచి 2 వరకు. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి ఇశ్రాయేలును దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సాహం చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనరి. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎదుర్కొను ఇశ్రాయేలులను పోనీయనెను. ఓకే. సంతోష్ గారు మీరు స్పీకర్ ఆన్ చేయండి. సంతోష్ గారు. అప్పారావనయ్య మీరు చదవండి. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరగను, ఇశ్రాయేలు పోనీయనెను. అప్పుడు వారు ఎబ్రీయుల దేవుడు మమ్మును ఎదుర్కొనెను, సెలవైన ఎడల మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము. లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనిరి. అందుకు ఐగుప్తి రాజు మోషే అహరోనును, ఈ జనులు తమ పనులను చేయకుండా మీరెలా ఆపుచున్నారు? మీ బరువులు మోయుటకు పొండెనను. మరియు ఫరో, ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది, వారు తమ బరువులను విడిచి తీరికగా నుండునట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను. ఆ దినమున ఫరో ప్రజలపైనున్న నియామకులకును వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించెను, ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు. వారి
వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలెను. అయినను వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలను. దానిలో ఏమాత్రమునో తక్కువ చేయవద్దు. వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు. ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలను. దానిలో వారు కష్టపడవలను. అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదనెను. కాబట్టి ప్రజలు నియామకులను వారి నాయకులను పోయి ప్రజలను చూచి, నేను మీకు గడ్డి ఇయ్యను, మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకొనుడి. అయితే మీ పనిలో ఏమాత్రమునో తక్కువ చేయకూడదని ఫరోతో సెలవిచ్చిరి. ఫరో సెలవిచ్చిననిరి. వందనాలండి. సంతోష్ గారు ఇప్పుడు చదవండి, స్పీకర్ ఆన్ చేసుకుని. అయ్యగారు వినిపిస్తుందండి? హలో, వినిపిస్తుంది. అప్పుడు ప్రజలు గడ్డిని మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తీ దేశం అంతటాను చెదిరిపోయేది. మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వల్లనే వేయవలనని ఆనాడే ముగించండి. ఫరో కార్యనియామకులు తాము ఇశ్రాయేలులో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి ఎప్పటి వలె మీరు లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఎలా చేయవలనో అడగగా ఇశ్రాయేలీల నాయకులు ఫరో యొద్దకు వచ్చి తమ దాసుల ఎడల తమరెందుకిట్లు జరిగించున్నారు? తమ దాసులకు గడ్డి అయితే ఇటుకలు చేయడని మాతో చెప్పుచున్నాము, చిత్తగించుము. వారు తమ దాసులను కొడుచున్నారు. అయితే తప్పిదము తమరి ప్రజలందే ఉన్నదని మొరపెట్టిరి. అందుకు అతడు, మీరు పోయి మీరు సోమరులు, అందుచేత మేము వెళ్ళి యెహోవాకు బలి అర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు. మీరు పొండి పని చేయడి, గడ్డి మీకు ఇయ్యబడదు. అయితే ఇటుకల లెక్క మీరు అప్పగింపక తప్పదని చెప్పెను. మీ ఇటుకలు లెక్కలో ఏమాత్రము తక్కువ చేయవద్దు. ఏనాటి పని ఆనాడే చేయవలనని రాజు సెలవీగా ఇశ్రాయేలు నాయకులు తాము దురవస్థలో పడి ఉన్నట్లు తెలుసుకొనిరి. వారు ఫరో యొద్ద నుండి బయలుదేరి వచ్చుచు తమ్మును ఎదుర్కొనుటకు దానిలో నిలిచి ఉన్న మోషే అహరోనులను కలుసుకొనిరి. యెహోవా మిమ్ము చూచి న్యాయము తీర్చును గాక. ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మిమ్మును అసహ్యులుగా చేసి మమ్ము చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చితిరని వారితో అనగా, మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేలా పంపితివి? నేను నీ పేరట మాట్లాడటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు. నీ ప్రజలను నీవు ఇడిపింపవలెనో లేదా నేను ఇప్పటి వరకు ఈ యొక్క అధ్యాయం అంతటి చదివి వినిపించినటువంటి సహోదరులందరికీ వందనములు తెలియజేస్తూ, సోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయమును
వివరించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదేవిధముగా కూడి ఉన్న సహోదరి సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, నిన్నటి రోజున మనము ఫరో దగ్గరికి మోషే వెళ్ళాలని, జనుల దగ్గరికి మోషే వెళ్ళాలని దేవుడు తెలియజేసినప్పుడు, మోషే వెనకంజు వేసినప్పుడు, వెళ్ళను అని తెలియజేసినప్పుడు దేవుడు అతనికి కొన్ని కార్యములు చేయగలిగిన శక్తిని దేవుడు ఇవ్వడం, తోడుగా అహరోనును పంపించడం, అతడు ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నాడో ఆ విషయంలో బలపరచుటకు దేవుడు ఎంతగానో సహకరించడము లేదా సహాయపడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే 5వ అధ్యాయానికి వచ్చేపాటికి దేవుడు కోరుకున్న విధముగా, దేవుడు అనుకున్న రీతిగా మోషే అహరోనులు పని చేయడం ప్రారంభించారు. రోజు నిజముగా క్రైస్తవ జనాంగంగా ఉన్న మనము కూడా క్రీస్తు వలె బ్రతికేటప్పుడు కొన్ని మనకి కష్టంగా ఉండవచ్చు. ఆయన ఆజ్ఞాపించినవి చేసేటప్పుడు కొంచెం ఇరుకులు ఇబ్బందులు కలగవచ్చు. కానీ దేవుడే మనకి సహకారంగా ఉంటాడని, దేవుడే మనల్ని నడిపిస్తాడని కూడా దానిని బట్టి మనం నేర్చుకోవాలి. అయితే మోషే అహరోనులు కూడా ఇంకా ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ప్రారంభించారు. ఈ ఫరోను మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, మీరు ఐగుప్తీయుల చరిత్రను పరిశీలన చేస్తే ఫరోలు వాళ్ళకి వాళ్ళే దేవునిగా భావిస్తూ ఉండేవాళ్ళు. ఎందుకు వాళ్ళు దేవునిగా భావించబడే వాళ్ళంటే, అలా అనుకునే వాళ్ళంటే, వాళ్ళకి కలిగి ఉన్న సంపదను బట్టి, వాళ్ళకి కలిగి ఉన్న రాజ్యమును బట్టి, వాళ్ళకి కలిగి ఉన్న ఐశ్వర్యాలను బట్టి వాళ్ళు అటువంటి ఆలోచనలను, నడతలను చేసేవాళ్ళు. ఐగుప్తీయులు బహు విగ్రహారాధికులు. వాళ్ళు విగ్రహారాధికులు కాబట్టే దేవుడు 4వ అధ్యాయంలో కర్రను, పామును, కుష్ఠమును అటువంటి కార్యములను చేయగలిగిన పరిస్థితులను దేవుడు మోషేకి ఇస్తాడు. అయితే మోషే అహరోనులు వచ్చి ఫరోతో మాట్లాడారు. మనం చరిత్రలో పరిశీలన చేస్తే చాలామంది ప్రవక్తలు కూడా డైరెక్ట్గా వెళ్ళి రాజులతో మాట్లాడగలిగిన యాక్సెస్ ఉండేది, అటువంటి అనుకూలత ఉండేది. చూడండి 1వ వచనము. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని. అంటే దేవుడు ఇప్పుడు ఏమి ఆజ్ఞాపిస్తున్నాడని తెలియజేస్తున్నారంటే, ఉత్సవము అనే దానిని ఒకవేళ మనం పరిశీలన చేస్తే దేవుడు ఈ ప్రజలను ఏం కోరుకుంటున్నాడంటే ఉత్సవము చేయమని కోరుకుంటున్నారు. ఉత్సవం చేయడానికి మేము సిద్ధమవ్వాలి. ఉత్సవము అని పరిశీలన చేస్తే దానిని డిక్షనరీలో ఇంగ్లీష్ వర్డ్ ఫీస్ట్ అంటూ, లేదా దానిని తిరణాలు లేదా పెద్ద పండగ అనే అర్థం. అంటే మోషే అహరోనులు వచ్చి ఏమంటున్నారంటే, అయ్యా, మేము నమ్ముకున్న మా దేవుడు, ఆ దేవుడికి మేము ఒక పెద్ద పండగ చేయాలి. ఆ పండగ చేయాలంటే మేము ఇక్కడ నుంచి కొంచెం బయలుదేరాల్సిన అవసరం అయితే ఉంది అనే విషయాన్ని మోషే అహరోనులు
సవివరముగా ఇది దేవుని ఆజ్ఞ అయి ఉన్నదయ్యా అనే విషయాన్ని తెలియజేసి మేము 3 రోజుల ప్రయాణం అంత దూరం పోయి, అంటే వీళ్ళకి కొంత లీవ్ కూడా, ఇన్ని రోజులు మాకు సెలవులు కావాలనే విధానాన్ని కూడా వాళ్ళు వ్యక్తపరుస్తూ, మేము కొంత దూరం వెళ్ళి ఆయనను అంటే ఆ పండగ చేయవలసిన అవసరము మాకు ఉన్నది అనే విషయాన్ని అయితే తెలియజేశారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, ఇశ్రాయేలు ప్రజలు అంటే హెబ్రీలందరూ కూడా 2వ అధ్యాయంలో వారి యొక్క మూనుగులను దేవుడికి వినిపిస్తే, దేవుడు అక్కడ బానిసత్వము నుండి వీళ్ళను విడిపించాలని మోషే అహరోనులను పంపించాడు. కానీ మోషే అహరోనులు శాశ్వతమైన విడుదల కొరకు ఇక్కడ అడగడం లేదు. కేవలము ఒక అల్పమైన ఒక చిన్నటి ఉత్సవము మేము చేసుకోవాలనే ఒక చిన్న ఆలోచనను మాత్రమే వ్యక్తపరిచారు. దానిని బట్టి ఫరో మరింతగా ఎలాగ కఠినంగా మాట్లాడాడో మనం చూద్దాం. పూర్తిగా వదిలి వెళ్తానంటే ఇంకెలా ఉండిద్ది? 3 రోజులు మాకు 3 రోజులు ప్రయాణం అంత దూరమై వెళ్ళాలంటేనే ఇక్కడ ఫరో ఒప్పుకోవడం లేదు. పూర్తిగా మేము ఇంకా ఐగుప్తును వదిలి వెళ్ళిపోతామంటే ఊరుకుంటాడా? అయితే తన హృదయ పరిస్థితి ఎలా ఉంది అంటే 2వ వచనం, ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలులను పోనీయనను అని చెప్పాడు. నిజానికి మీకు గతంలోనే ఫరో స్వభావాన్ని తెలియజేశా. ఆ ఫరో తన స్వభావాన్ని ఇప్పుడు తన మాటల ద్వారా వెల్లడి చేశాడు. ఏమని వెల్లడి చేశాడంటే, గతంలో ఉన్న ఫరోకి యెహోవా దేవుడు గురించిన జ్ఞానం ఉన్నది, ఎందుకంటే ఇతనిలో దేవుని ఆత్మ ఉన్నది అని యోసేపును గురించి ఆలోచన చేశాడు. కానీ ఇప్పుడు ఉన్న ఫరో తన్ను తానే దేవునిగా భావించుకున్న వ్యక్తి, తాను ఇశ్రాయేలుల మీద విషపు ఆలోచనలు కలిగిన వ్యక్తి, తాను వారిని హింసించాలనుకునే వ్యక్తి, వారి సంఖ్యను తగ్గించాలనుకునే వ్యక్తి, వాళ్ళ ద్వారా ఆర్థికంగా లాభము పొందాలని ప్రయాసపడే వ్యక్తిగా ఇక్కడ ఫరో కనపడుతున్నాడు. కాబట్టి ఫరో ఏమంటున్నాడంటే, మీరైతే వెళ్ళాలని అనుకుంటున్నారేమో, మీరు నమ్ముకున్న దేవుడికి పండగ చేయాలని అనుకుంటున్నారేమో, కానీ యెహోవా ఎవరో నాకు తెలియదు. నిజంగా ఈ మాటలు చూస్తూ ఉంటే నాకు సామెతల గ్రంథం 16-18 వచనం గుర్తొస్తుంది. సామెతల గ్రంథము 16-18 ఏమంటాడంటే, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. నిజంగా ఈ మాటలు అంటే ఇతను అటువంటి గర్వపు మాటలు, అటువంటి అహంకారమైన మనసు కలిగి ఉన్నాడు. ఇవి అతని నాశనానికే దారి తీస్తాయి అని తను అనుకోలేదేమో. ఇతడు ఒక రకంగా దేవుడు తెలియదు అనే విధముగా ముందుకు వెళ్ళినప్పుడు 4వ వచనాన్ని చెప్తూ ఉన్నాడు. అందుకు ఐగుప్తు రాజు మోషే అహరోనును, ఈ జనములు తమ పనులను చేయకుండా మీరెలా ఆపుచున్నారు? మోషే అహరోనులు ఏమంటున్నాడంటే, ఫరో రాజు, అయ్యా ఫరో, మీరు ఎందుకు పండగ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు? మిమ్మల్ని చూస్తుంటే ఈ హెబ్రీ జనాలు సోమరుల వల్లే ఉన్నారే. వీరు పని చేయకుండా, వీరు ఆర్థికంగా ముందుకు వెళ్ళకుండా మీరు ఎందుకు వీళ్ళని ఆపుతున్నారు అని ఫరో తిరిగి అహరోను మోషేలను ప్రశ్నించడం అనేది జరుగుతుంది. ఫరో ఎటువంటి క్రూరమైన వ్యక్తి అంటే, ఇంకా ఈ విషయము చర్చించిన తరువాత వీళ్ళని పంపించాలనే ఆలోచన ఇతనికి లేదు కాబట్టి మరింతగా శ్రమ పెట్టాడు. ఉన్న శ్రమను బట్టే
వాళ్ళు ఎంతగానో 2వ అధ్యాయంలో బాధపడుతూ మూలుగుతూ బాధపడుతున్న పరిస్థితి. అయితే ఈ మోషే అహరోనులు వచ్చాక ఆ బాధను మరింతగా రెట్టింపు చేశాడు. ఎలా రెట్టింపు చేశాడు అంటే, ఇటుకలను వాళ్ళు తయారు చేస్తున్న పరిస్థితి, వెట్టి పనులు చేస్తున్న పరిస్థితి. అప్పుడు ఫరో వాళ్ళ మీద ఉన్న అధికారులను పిలిపించి, ఐగుప్తి అధికారులను పిలిపించి హెబ్రీ జనాంగాన్ని మరింతగా హింసించాలి. ఎలాగా అంటే, వాళ్ళు ఇటుకలు మాత్రమే చేస్తున్నారు, వాటిని కాల్చుటకు మనము గడ్డి కోసి ఇస్తున్నాం కదా, ఇంకా గడ్డి కూడా మనం కొయ్యొద్దు, వాళ్ళనే తెచ్చుకోమనండి, వాళ్ళే గడ్డి కోసుకోవాలి, వాళ్ళే తెచ్చుకోవాలి, వాళ్ళే కాల్చుకోవాలి. కానీ రోజు ఎంత లెక్క అయితే ఇటుకలు మనకు అప్పచెప్తారో అంత లెక్కే అప్పచెప్పాలి. అంటే పనిని పెంచాడు. పనిని పెంచి ఒక్కోసారి మనం అంటూ ఉంటాం లోకల్లో, శాడిస్ట్ మనిషిలాగా ఉన్నావు అని. నిజంగా ఫరో యొక్క ప్రవర్తన చూస్తుంటే నిజంగా చాలా శాడిజంగా లేదా చాలా కఠిన స్వభావాన్ని కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఒకవైపేమో పనిని పెంచుతూ, ఒకవైపేమో వెట్టి పనులు చేయిస్తూ, మరొక వైపు చాలా బాధ పెడుతూ, వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళి ఏదో బలి అర్పించి ఒక పండగ, ఒక తిరణాలు లాంటిది చేసుకుందాము అనుకుంటే దానికి సెలవియ్యక తిరిగి మరలా ఏమంటున్నాడంటే, వీళ్ళని మీరు సోమరులు లాగా ఉన్నారే. సోమరి అంటే ఏంటి? ఒళ్ళు దాచుకునేవాడు, ఒక రకమైన అర్థం. అయితే మీరు ఒళ్ళు దాచుకోవాలని, పని నుంచి తప్పించుకోవాలని పండగ అనే కారణాన్ని చెప్తున్నారే, ఇలాంటి అబద్ధ మాటలు ఏంటి మాట్లాడుతున్నారే అనే ఆలోచనలు చేస్తూ వారి మీద పని భారాన్ని మరింతగా పెంచాడు. పెంచిన తర్వాత వీళ్ళందరూ ఆ పని భారాన్ని బట్టి మరింతగా బాధింపబడ్డారు. మరింతగా బాధింపబడినప్పుడు అక్కడ ఏమంటున్నాడంటే, ఇప్పటిదాకా చెప్పిన వచనాల తర్వాత 13వ వచనం, మరియు కార్యనియమకులు వారిని త్వరబెట్టి గడ్డి ఉన్నప్పటి వలనే ఏనాటి పని ఆనాడే ముగించుడనిరి. అంటే పనిని పెంచుతున్నారు, పనిని పెంచడమే కాదు కష్టాన్ని పెంచుతున్నారు. ఎప్పుడు వచ్చే కౌంటే లెక్కే అప్పచెప్పాలి, కానీ లెక్క అయితే తగ్గకూడదు అని చెప్తూ ఉన్నారు. చెప్తూ ఉన్నప్పుడు 15వ వచనం, ఇశ్రాయేలీల నాయకులు ఫరో యొద్దకు వచ్చి తమ దాసుల ఎడల ఎందుకిట్లా జరిగించుచున్నారు? తమ దాసులకు గడ్డినియ్యరు, అయితే ఇటుకలు చేయడని మాతో చెప్పుచున్నారు. చిత్తగించము, వారు తమరి దాసులను కొట్టుచున్నారు. నిజంగా చూడండి, ఈ మోషే వచ్చి ఏదో వాస్తవానికి ప్రజల బానిస బ్రతుకుల నుంచి, ప్రజల బాధల నుంచి, పెదల యొక్క వెట్టి చాకిరి నుంచి విడిపిస్తాడేమో అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. తిరిగి బాధింపబడము పెరిగింది, కొట్టడము పెరిగింది, పని భారము పెరిగింది. అంటే వచ్చి ఏదో చేస్తాడు అనుకుంటే ఇక్కడ ఏదో జరుగుతుంది. అప్పుడు ఫరో అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మీరు అన్నది కరెక్టే, పని భారం పెంచా. ఎందుకు పెంచానంటే మీరు సోమరుల వల్లే ఉన్నారు. ఎందుకు మిమ్మల్ని నేను ఈ మాట అంటున్నానంటే, మీరు పనులు ఉంచుకుని పని మానేసి అక్కడెక్కడికో వెళ్ళి ఆయన ఎవరికో ఆరాధిస్తానంటున్నారేంటి? సరే, ఇంకా మీరు పొండి, పని చేయండి, చెప్పినట్టుగా గడ్డి అయితే ఇవ్వను, ఇటుకలైతే తగ్గకూడదు, ఖచ్చితంగా మీరు పని చేయాల్సిందే అని కఠినంగా మాట్లాడు. 19వ వచనం, మీ ఇటుకల లెక్కలో నేనే మాత్రమును తక్కువ చేయవద్దు. చూడండి, వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేసినా కూడా ఏమంటున్నాడంటే తన కఠిన స్వభావాన్ని కనపరుస్తూ ఉన్నాడు. కనపరుస్తూ అప్పుడు వీళ్ళందరూ బయలుదేరి, చూడండి 20వ వచనం, వారు ఫరో యొద్ద నుండి బయలుదేరి వచ్చుచు తమ్మును ఎదుర్కొనుటకు దారిలో నిలిచి ఉన్న మోషే అహరోనులను కలిసి, ఇంతకీ వీళ్ళందరూ ఫరోను కలిశారు. కలిసి, ఎందుకయ్యా మమ్మల్ని ఇలా బాధిస్తున్నావు?
గడ్డి ఇవ్వడం లేదు, పని పెంచుతున్నావు, చూస్తే అధికారులు కొడుతున్నారు, వెట్టి పనులు చేయిస్తున్నారు, ఇది సరైన విధానం కాదు కదా అంటే, నేను ఇలాగే చేస్తా ఒక రకంగా, మీరు వెళ్ళి మీ పని మీరు చేయండి అని అన్నారు. వీళ్ళు దారిలో మోషే అహరోన్లు కలుసుకుని 21వ వచనం, యెహోవా మిమ్ము చూచి న్యాయం తీర్చునుగాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మను అసహ్యులనుగా చేసి మమ్మను చంపుటకై వారి చేతికి ఖడ్గం ఇచ్చితిరని వారితో అనగా, నువ్వేదో కాపాడతావు, నువ్వేదో విడిపిస్తావు, నువ్వేదో సహాయకుడిగా ఉంటావని మేము భావిస్తే, నువ్వు వచ్చి విడిపించకపోగా పనిని పెంచి మరింతగా మమ్మలను బాధించి మేము చనిపోవడానికి కారణమవుతున్నావేంటి అని మోషేని మరలా వీళ్ళు మోషే అహరోనులతో ఆ విషయాన్ని తెలియజేశారు. తెలియజేసినప్పుడు మోషేకి కూడా చాలా నిరాశగా, చాలా బాధపడిన పరిస్థితి, సంక్షోభము కలిగిన పరిస్థితి. అప్పుడు మోషే మరలా దేవునితో మాట్లాడడం ప్రారంభించాడు. దేవునితో మాట్లాడడం ప్రారంభించి, పూర్తిగా విడుదల చేయాలని అనుకుంటున్నావు, కానీ ఫరో 3 రోజులు వదిలేయడానికే, కొన్ని రోజులు వదలడానికి అతను ఇష్టపడడం లేదు కదా, మరి ఎందుకయ్యా నన్ను పంపించావు, మరి ఎందుకయ్యా వీళ్ళకి ఇంత సమస్య మరింత పెద్దదయ్యింది, వారిని ఫరో మరింతగా అణిచివేస్తున్నాడు కదా, మరింతగా బాధ పెడుతున్నాడు కదా, మాటలతో, చేతలతో, ప్రవర్తనతో వారిని మరింత హింసిస్తున్నాడు కదా అని మాట్లాడుతూ 23వ వచనం, నేను నీ పేరట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, నీ జనులను నీవు విడిపింపను లేదనెను. అయ్యా, వాళ్ళని విడిపిస్తావని నన్ను పిలిచావు, నాకు తోడుగా అద్భుత కార్యాలు చేయగలిగిన ఇదినిచ్చావు, మాట నేర్పరిగా లేనని అహరోనుని పంపించో, ఇవేవి జరిగినప్పటికీ కూడా ఫస్ట్ మాట్లాడడం ప్రారంభించారు కదా, ఆ మాటలలో మాట్లాడడం వల్ల ప్రయోజనము లేదు, ఫరో వాళ్ళని విడుదల చేయనన్నాడయ్యా అనే విషయాన్ని నన్నెందుకు ఇంకా పంపించావు, వాళ్ళకి మరింత కీడు జరుగుతుంది నా వల్ల, మరింతగా వాళ్ళు బాధింపబడుతున్నారు అని అంటున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, యెహోవాను ఎరగని ఫరోకి, యెహోవాను ఎరగని దేశానికి యెహోవా అంటే ఎవరో తెలియజేసే రోజులు దగ్గరికి పడ్డాయి. గర్వము అహంకారంగా ఉన్న రాజు పతనం అవ్వడానికి, నాశనం అవ్వడానికి దగ్గర పడ్డాయి. కాబట్టే ఈ మాటలు అతను మాట్లాడాడు. విడుదల పొందడానికి వీళ్ళకి రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి శ్రమ మరింతగా పెరుగుతూ ఉంది. పెరుగుట ఒక రకంగా విరుగుట కొరకే కాబట్టి సమస్య పెరుగుతుంది అని చూస్తున్నారేమో, అది విరగడానికే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఈ అధ్యాయాన్ని బట్టి మనము కూడా మన జీవితంలో ఒక్కోసారి సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ప్రార్థన చేస్తున్నప్పుడు అది మనకి విరగడానికే అని ఆలోచన చేయాలి. కానీ మోషే ఇక్కడ దేవునితో మాట్లాడాడు, కానీ దేవుడు మోషేకి ఎటువంటి జవాబు ఇవ్వల. కాబట్టి పరిస్థితులను బట్టి 5వ అధ్యాయాన్ని ఇక్కడతో ముగింపబడింది. కాబట్టి ఇప్పటి వరకు ఉన్న సమయంలో మరి ఈ యొక్క అధ్యాయాన్ని మనం ముగిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఓపికగా విన్న మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క 5వ అధ్యాయం అంతటిని కూడా వివరించినటువంటి సోదరులు అనిల్ గారికి వందనములు తెలియజేస్తూ, ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం అంతటి విషయమై, అలాగే సోదరులు దేవకరణ గారి మెసేజ్ విషయమై ప్రార్థన చేయవలసిందిగా అప్పారావు గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. సమయంలో నాయన సహోదరుడు మీ సేవకుడు నాయన అనిల్ బాబు ఆయన చక్కగా నాయన అధ్యాయాన్ని నాయన వివరించి మాకు తెలిపినటువంటి సమాచారాన్ని చక్కగా అందించినందుకు మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం.
తండ్రి వారిని వారి కుటుంబం యావత్ మందిని మీరు దీవించి ఆశీర్వదించి వారి గృహంలో సర్వ సమృద్ధిని అనుగ్రహించి వారందరికీ నాయన సంపూర్ణమైన రక్షణ సంరక్షణ పోషణ ఇచ్చి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా అనేకులకు నాయన ఇలాగ నాయన తన యొక్క సువార్తను ప్రకటించడానికి నడిపించి మీరే ఘనత పొందమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఈ సమయంలో నాయన మా సోదరుడు మీ కుమారుడు దేవకిరణ్ గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయుచున్నాం తండ్రి. వారు ఎంతగానో నాయన మాకు బోధించటానికి సిద్ధపడి నాయన ఉదయాన్నే లేచి తండ్రి నాయన ఇది పడుకునే సమయం అయినప్పటికీ నాయన దాన్ని లెక్క చేయకుండా మా అందరి నిమిత్తం నాయన ఆయన చేయుచున్న పనిని బట్టి నాయన మీకు ప్రత్యేకంగా కృతజ్ఞత చెల్లిస్తున్నాం. సహోదరుడును మీరు దీవించండి, ఆస్వాదించండి, సంపూర్ణమైన మంచి ఆయురారోగ్యములను ప్రసాదించి వారి కుటుంబం యావత్ మందిని దీవించి వారి గృహంలో సర్వ సమృద్ధిని అనుగ్రహించి మీరే ఘనత మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన కావలసినటువంటి జ్ఞాన వివేకములను అనుగ్రహించి బలమును శక్తిని మనం ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో చేరి ఉన్న మేమందరము కూడా నాయన మా యొక్క గ్రంథములను నాయన మా దగ్గర పెట్టుకొని వాక్యం అలాగా ఉన్నది లేదు నాయన పరిశీలన చేసుకునే నాయన జ్ఞానమునిచ్చి మీరే ఘనత పొందమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ. ప్రార్థన చేసినటువంటి సోదరులు అప్పారావు గారికి వందనములు తెలియజేస్తూ సోదరులు దేవకరణ్ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకోవాలని కోరుతూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన ధర్మను మనకు అనుగ్రహించిన పరిశుద్ధుడైన దేవునికి నా కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను. అలాగనే వాక్యమును వినుటకు సిద్ధముగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారులారా, గడిచిన దినములలో మనము దేవత్వము అనే పాఠంలో అనేక విషయాలు మనం తెలుసుకున్నాం. అందులో భాగంగా దేవుని కూర్చిన అనేక సంగతులు అనగా దేవుని యొక్క నామములు అనగా దేవుని యొక్క పేర్లు, అలాగే దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క గుణలక్షణములు, వీటన్నిటినీ ఒక వరుస క్రమంలో కొన్ని రోజుల పాటు మనము నేర్చుకోవటం జరిగింది. అయితే ఈరోజు క్రీస్తుని గూర్చి మనము నేర్చుకొనబోతూ ఉన్నాం. క్రీస్తు అంటే దేవత్వంలో రెండవ వ్యక్తి అయిన క్రీస్తు ప్రభు వారిని గూర్చి మనము నేర్చుకోబోతున్నాం. క్రీస్తుని గూర్చిన బోధ ప్రధానముగా క్రీస్తుని గూర్చి తెలియజేయు సత్యమై ఉన్నది. ఆయన్ని గూర్చి పరిపూర్ణముగా తెలుసుకుని వాడు ధన్యుడు. క్రీస్తు దేవత్వంలో ఒక వ్యక్తి అయి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం నుండి మనం చదువుకుని ఈ యొక్క పాఠమును ప్రారంభించుకుందాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.
సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఇది ఈ యొక్క వచనం మనం జాగ్రత్తగా గమనిస్తే క్రీస్తు ప్రభు యొక్క దైవత్వమును గురించి మనకు తెలియజేస్తూ ఉంది. ఇక మనము ఎప్పటిలాగానే మొదటిగా క్రీస్తు ప్రభు యొక్క నామములు, అలాగే బిరుదులు. క్రీస్తుకు బైబిల్ గ్రంథంలో పెట్టబడిన పేర్లు, బిరుదులు అనే వాటిని గురించి మనం మొదటి పాయింట్ని ప్రారంభిద్దాం. ఈ మొదటి పాయింట్లో మరొక మొదటి పాయింట్ యేసు అనే పేరు. క్రొత్త నిబంధనలో ఎక్కువగా గుర్తింపబడిన నామం. అంటే క్రొత్త నిబంధనలో సువార్తలలో, క్రొత్త నిబంధనలో సువార్తలు, పత్రికలు అనేవి విడదీసి మనము గమనించితే అందులో 4 సువార్తలు మొదటిగా మనకు కనిపిస్తాయి. ఈ 4 సువార్తలలో ఎక్కువగా ఉపయోగించబడిన నామం పేరేమిటంటే యేసు. ఈ పేరు సుమారుగా 612 సార్లు సువార్తల్లోనూ 71 సార్లు మిగిలిన పుస్తకాల్లోనూ రాయబడింది. క్రొత్త నిబంధనలో క్రీస్తు అను నామము 4 సువార్తలలో సుమారు ఒక 56 సార్లు మాత్రమే రాయబడింది. యేసు అను నామము ఎందుకు ఎక్కువగా వ్రాయబడింది అనేది మనము గమనిద్దాం. తక్కువగా సువార్తలలో క్రీస్తు అని ఎందుకు చెప్పబడింది అనే దాని గురించి కూడా మనం ధ్యానిద్దాం. యేసు అను నామము ఆయన జననము, మరణము, పునరుత్థానమునకు ముందు వాడబడిన నామం. ఎక్కువగా యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్రలో ఆయన యొక్క పుట్టుక దగ్గర నుండి ఆయన యొక్క పునరుత్థానం వరకు ఎక్కువగా వాడబడిన పేరేమిటంటే, ఆయన పిలువబడిన పేరేమిటంటే యేసు అనే పేరు. ఆ తరువాత అంటే పునరుత్థానం తరువాత క్రీస్తు అను నామము ఎక్కువగా లేక విరివిగా వాడబడింది. యేసు అనే పేరు యేసు ప్రభు యొక్క వ్యక్తిగత నామం. ఆయన భూమి మీద జన్మించి, జీవించి, మరణించిన కాలం అంతటిలో ఎక్కువగా పిలువబడిన నామము ఇదే. అంటే యేసు అనే పేరు ఆయన భూమి మీద జన్మించి, జీవించి, మరణించిన కాలం అంతటిలో 33.5 సంవత్సరాల్లో ఆయన ఎక్కువగా గుర్తించబడిన పేరు లేక పిలువబడిన పేరు యేసు అనే పేరు. ఇది మానవ అవతారం, అంటే ఇంగ్లీష్లో ఇన్కార్నేషన్ అంటారు. ఈ ఇన్కార్నేషన్ అంటే మానవ అవతారంలో లేక శరీరధారిగా ఆయన ఈ భూమి మీద జీవించిన కాలంలో పొందిన బాధలు, శిలువ మరణం యొక్క నామం. ఆ కాలంలో యేసు అను నామము అసాధారణమైనది ఏమీ కాదు. ఎందుకంటే ఆ పేరుతో పిలువబడిన వారు చాలా మంది ఉన్నారు. కానీ ఆ నామము ధరించిన వ్యక్తి అసాధారణమైన వాడై ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ పేరు పెట్టబడిన వాడుగా ఉన్నాడు. కానీ ఆయన మాత్రమే, అంటే యేసు అని పిలువబడిన వారిలో అసాధారణమైన వాడుగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆ కాలంలో యేసు అను నామం పెట్టబడిన వారు చాలా మంది ఉన్నారు. కానీ అందులో ఒక ప్రత్యేకత కలిగిన వారు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసు అను నామము హెబ్రీ భాషలో యెహోషువ అనే పేరు నుండి తర్జుమా చేయబడింది. యెహోషువ అనే పేరు నుండి. యెహోషువ అనగా యెహోవా రక్షకుడు అని అర్థం.
గ్రీకు భాషలో ఈ పేరు ఈ యేసుసే అనే పేరు నుండి, అంటే అనే గ్రీకు మాట నుండి ఈ యేసుసే అనే అను పదం నుండి ఇంగ్లీష్లోనికి జీసస్ అని తెలుగులో యేసు అని తర్జుమా చేయటం జరిగింది. సువార్తలలో యేసు అను నామము ప్రముఖముగా చెప్పబడితే పత్రికలలో క్రీస్తు అను నామము ప్రముఖముగా ప్రస్తావించబడింది. ఈ తేడా మనం జాగ్రత్తగా గ్రహించాలి. సువార్తల అంతటిలో కూడా అనేక సార్లు పదే యేసు అనే నామము పిలువబడింది. ఆ పేరుతో ప్రభువారు గుర్తించబడ్డారు. కానీ మరణానంతరం అనగా పునరుత్థానం తర్వాత ఆయన ఎక్కువగా క్రీస్తు అను నామంతో గుర్తించబడినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. రక్షణ కార్యము నెరవేర్చబడిన తరువాత క్రీస్తు అను నామము ప్రాముఖ్యతను సంతరించుకున్నది. అంతకుముందు క్రీస్తు అనే పేరు అంత ప్రాముఖ్యత కలిగిందిగా లేదు. కానీ రక్షణ కార్యము జరిగించిన తరువాత క్రీస్తు అనే నామము అధిక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందుకంటే ఒకడు క్రైస్తవుడు కావాలనని అతడు యేసు నామమును మాత్రం కాక, అంటే ఒకడు క్రైస్తవుడు కావాలనంటే క్రీస్తు యేసు అను నామం కాక ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు అని నమ్ముట ద్వారానే రక్షింపబడతాడు. ఇది జాగ్రత్తగా గ్రహించండి. తేడాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి. అంటే రక్షణ కార్యములో ఒక వ్యక్తి రక్షణ పొందుటకు యేసు క్రీస్తు ఈ రెండు పేర్లు, యేసు అనే నామం మాత్రమే కాదు కానీ యేసు క్రీస్తు అనే ఈ రెండు పదాల కలయిక, ఈ రెండు పేర్లు కలయికతో కూడిన ఒక పరిపూర్ణమైన సంపూర్ణమైన నామము అంగీకరించుట ద్వారా, లేక ఆ నామమును విశ్వసించుట ద్వారా మాత్రమే ఒక పాపి అయిన వ్యక్తికి రక్షణను దేవుడు ఆ నామములో ఉంచారు అనే సంగతి మనం జాగ్రత్తగా గ్రహించాలి. అపోస్తులైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక మనం చదువుకుందాం. అపోస్తులైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుంటే, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. అందుకే ఇక్కడ చెప్పబడుతున్న మాట యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, అంటే ప్రభు అయిన యేసు అనే, అంటే యేసు మాత్రమే కాదు కానీ ఆయన ప్రభు అయి ఉన్నాడు అనే సత్యాన్ని ఒకడు హృదయపూర్వకంగా విశ్వసించితేనే రక్షణ ఉంది, లేకపోతే రక్షణ లేదు అనే సత్యాన్ని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ కాలంలో ఉన్న యూదులు యేసును యేసుగా మాత్రమే అంగీకరించారు. యేసు అంటే గొడవ ఏం లేదు, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కానీ క్రీస్తు అంటే వాళ్ళకి సమస్య. ఎందుకంటే పాత నిబంధనలో క్రీస్తు అనే పేరు మెస్సియా అనే హెబ్రీ పేరు నుండి గ్రీకులోనికి క్రీస్తు అని తర్జుమా చేయడం జరిగింది. యూదులు మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. ఆ మెస్సియా యేసే అంటే వారు ఒప్పుకోవటం లేదు. యేసుగా పిలువబడితే యేసుని యేసే అంటే వాళ్ళకు వచ్చిన నష్టం ఏం లేదు. కానీ ఈ యేసుని పట్టుకుని మెస్సియా అంటే మాత్రం వారు ఒప్పుకోలేకపోయారు, అంగీకరించలేకపోయారు. కనుక పౌలు నొక్కి చెప్పే విషయం ఏమిటంటే యేసు మాత్రమే కాదు, అందరికీ ఆయన ప్రభువు అనే మాట మనం పాత నిబంధనలో హెబ్రీ భాషలో అదోనాయ్ అనే పేరు నుండి చూశాం. ఇది యెహోవా దేవుడు ఆయనకి ఇవ్వబడిన బిరుదు. ఆయన ప్రభువుగా అంటే అదోనాయిగా గుర్తించబడ్డాడు. అలాగే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు కూడా ఆయన ప్రభువుగా గుర్తించబడ్డాడు. ఈ యొక్క ప్రభువు అనే మాట గ్రీకులో కురియోస్ అనే మాట నుండి వచ్చింది.
కురియోస్ అంటే ప్రభు అనగా రాజు, పరిపాలకుడు, అధికారి అనే పర్యాయ పదాలు మనకి తెలుగులో కనపడతాయి. అంటే యేసు అనే పేరు రక్షణకు సంబంధించింది, కానీ అందులో ఉన్న అర్థాన్ని ఎవరు గుర్తించరు. కానీ యేసు అనే ఒక సర్వసాధారణమైన పేరుగాని గుర్తిస్తూ అదొక అనామకమైన పేరుగా, గుర్తింపు లేని పేరుగా, ప్రాముఖ్యత లేని పేరుగా ఆ కాలంలో మనుషులతో గుర్తించబడింది. కానీ అపోస్తలుల యొక్క బోధలో యేసు పక్కనే ఇంకొక 2 పదాలు ఉపయోగించబడ్డాయి. అది క్రీస్తు, ప్రభువు. కొన్నిసార్లు యేసు క్రీస్తు అని, కొన్నిసార్లు ప్రభు అని పిలవటం జరిగింది. ఇక్కడ క్రీస్తు అనే మాటకు మనం చెప్పుకున్న మూల భాషలో మెస్సియా అని, మెస్సియా అనగా అభిషిక్తుడు. అంటే యేసు అభిషేకించబడిన రాజు అనే సత్యాన్ని అక్షరార్థంగా మనం గ్రహించాలి. యేసుగా ఉన్నంత వరకు యూదులకు సమస్య లేదు, కానీ ఆయనే అభిషేకించబడిన రాజు అంటే పాత నిబంధనలో ప్రవక్తలందరూ ప్రవచించిన మెస్సియా, ఎదురు చూసిన, ప్రస్తుతం యూదులు ఎదురు చూస్తున్న మెస్సియా ఈయనే అంటే మాత్రం వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు. అంటే వారి ఆలోచనలో ఉన్న మెస్సియా వేరు, వాళ్ళు ఎదురు చూస్తున్న మెస్సియా వేరు, ఈయన వేరు. కనుక వారు దాన్ని అంగీకరించలేకపోయారు. అందుకే మనకి క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యంలోను అలాగే పత్రికలలోను ఎక్కువగా క్రీస్తు లేక ప్రభువు లేక యేసు క్రీస్తు అనే జంట పదాలతో కూడిన పేర్లు ఎక్కువగా మనకి ప్రస్తావించబడ్డాయి. ఒక ఉదాహరణ మనం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో 36వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ పేతురు గారు మాట్లాడుతూ, మీరు సిలువ వేసిన ఈ యేసునే, జాగ్రత్తగా మనం గ్రహించితే యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ, మీరు ఎవరైతే ఏ యేసునైతే సిలువ వేశారో ఆ యేసునే దేవుడు అనగా మీ దేవుడు లేక మన దేవుడు, ఇంతవరకు మనం ఆరాధిస్తున్న మన పితరుల దేవుడు లేక మన దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకున్నవలనని చెప్పాను. మీరు నేరస్తుడని, దోషి అని, దేవదూషణ చేసిన వాడు అని మీరు అనేక అభియోగములతో సిలువ వేశారో, నేరారోపణలతో చంపేశారో ఆయనను మీరు ఆరాధిస్తున్న దేవుడే ప్రభువుగా క్రీస్తుగా అనగా అభిషేకించబడిన రాజుగా మీ ఇశ్రాయేలు వంశం అంతటికి నియమించాడు అని చెప్పాడు. ఆ తరువాత 38వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు అని చెప్పాడు. ఇక్కడ మీరు పాప క్షమాపణ నిమిత్తము యేసు నామమున బాప్తిస్మం పొందుడి అని చెప్పలా. యేసు అనే నామము విలువ లేనిది, వారు దాన్ని విలువ లేకుండా గుర్తించారు. కానీ క్రీస్తు అనే ఒక అధికారయుక్తమైన ఆ నామము అంటే 2 పదాల కలయికతో కూడిన పరిపూర్ణమైన నామము ఒక వ్యక్తికి రక్షణను అనుగ్రహిస్తుంది అనే సత్యాన్ని పేతురు గారు అక్కడ నొక్కి చెప్పడం జరిగింది. అలాగే మనము పక్కనే ఉన్న 3వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా చదువుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనంలో, దేవాలయమునొద్ద పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుని పేతురు గారు చూసి అతడు భిక్షమడిగినప్పుడు అతనితో మాట్లాడుతున్న మాటలు. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి. చూడండి, నజరేయుడు అనేది ఆయన ఒక ప్రాంతానికి చెందినవాడు అని తెలియజేస్తూ
యేసుక్రీస్తు అను నామంలోనే స్వస్థతను అతనికి అనుగ్రహిస్తూ ఉన్నారు. మీరు చూడండి, యేసు నామం అని చెప్పలేదు, కానీ యేసుక్రీస్తు నామం అనే విషయాన్ని, అనే నామం యొక్క ఉచ్చారణ అక్కడ పేతురు చేస్తున్నట్లుగా మనం చూడగలం. అలాగే 20వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 20వ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్టును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు పొంది తిరుగుడి అంటాడు. ఇక్కడ కూడా యేసు అనే నామాన్ని పలకలా, కానీ యేసు క్రీస్తు లేక క్రీస్తు యేసు అనే పదాల కలయికతో కూడిన నామమును ఉచ్చరించటం మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత 4వ అధ్యాయం 10వ వచనం కూడా మనం చదువుకుంటే, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 10వ వచనంలో పేతురు గారు మాట్లాడుతూ, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచి ఉన్నాడు అని చెప్తూ, ఆయన యేసుక్రీస్తు నామమునుకున్న ఆ గొప్ప స్థితిని వారి మధ్య ప్రకటిస్తూ ఉన్నాడు. అంటే ఆ అపోస్తులైన పేతురు గారు యేసుక్రీస్తు నామంలోనే రక్షణ ఉంది, స్వస్థత ఉంది, అది దేవుడు పరలోకము నుండి అభిషేకించి నియమించి ఇవ్వబడిన నామము, అది సాధారణమైన నామము కాదు అనే విషయాన్ని యావత్ ఇశ్రాయేలు జాతికి పదే 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 నొక్కి చెప్తూ ఉన్నాడు. ఒకడు రక్షించబడాలి అంటే ఆ నామములోనే రక్షించబడాలి, మరొక నామము లేదు అనేది పేతురు యొక్క గొప్ప సందేశం అయింది. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే, అందులో 1వ వచనం నుండి చెప్పబడిన సంగతులు మనము చూద్దాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను, మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారయ్యుందురు అన్నాడు. అంటే రక్షణ పొందటానికి ఒకడు సువార్తను అంగీకరించాలి. ఏమిటి ఈ సువార్త? నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను, ఆయన కేఫాకును తరువాత 12 కనపడెను. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ, ఒక వ్యక్తి రక్షణ పొందుటకు అనుగ్రహించబడిన సువార్త ఏమిటంటే మరణ సమాధి పునరుత్థానముల సువార్త. ఎవరి మరణ సమాధి పునరుత్థానముల సువార్త అంటే క్రీస్తు మరణ సమాధి పునరుత్థానముల వార్త. కనుక ఒకడు రక్షణ పొందుటకు ఈ వార్తను నమ్మాలి. ఏమిటంటే క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను అనే వార్త. కనుక ఈ వచనములన్నిటి యొక్క ఉద్దేశం ఏమిటంటే యేసు క్రీస్తు లేక క్రీస్తు యేసు లేక క్రీస్తు లేక ప్రభువైన యేసు క్రీస్తు అనే సంపూర్ణమైన నామము రక్షణకు కారణమైంది అనే సంగతిని మనము పౌలు గారు లేక అపోస్తలుల బోధలో మనం చూసాం. అంటే యేసు అను నామము మాత్రమే కాక అనగా పునరుత్థానానికి ముందు పిలువబడిన నామము ఎక్కడ కూడా రక్షణను గూర్చిన ప్రస్తావన తీసుకురాలేదు. కానీ ఆ తరువాత అపోస్తలుల యొక్క బోధలో యేసుతో పాటు అనగా యేసు అనే పేరుతో పాటు క్రీస్తు అనే పేరు, ప్రభు అనే పేరు జత చేసి అనగా ఆయన యేసు అనగా రక్షకుడు అని మనం చెప్తున్నాము. రక్షకుడు మాత్రమే కాదు కానీ ఆ రక్షకుడు పరలోకము నుండి పంపబడిన లేక అభిషేకించబడిన
రాజు, ప్రభువు అని ఆ పరిపూర్ణమైన పేరులోనే రక్షణ కార్యాన్ని దేవుడు నియమించాడు అనే సంగతులు మనం చూస్తున్నాం. ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన ఈ భూమిపై ఉన్న కాలంలో సిలువ వేయబడక ముందు ఆయనను ఎప్పుడు ఆయన శిష్యులు యేసు అనే పేరుతో పిలవలేదు. ఆయన శిష్యులు ఆయనను ప్రభువు అని పిలిచారు, బోధకుడా అని పిలిచారు, రబ్బీ అని పిలిచారు. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఆయన డైరెక్ట్ గా యేసు అనే పేరుతో పిలవలేదు వారు. యోహాను సువార్త 13వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 13వ అధ్యాయం 13వ వచనంలో ప్రభువే మాట్లాడుతూ ఉంటాడు. బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు, నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి యేసుక్రీస్తు వారు బోధకుడని ప్రభు అని పిలువబడ్డారు. కానీ ఆ యేసు అనే పేరుతో ఆయన్ను వారు అనగా ఆయన శిష్యులు పిలువలేదు. మరొక వచనాన్ని కూడా మనం చూద్దాం. ఈ వచనాన్ని చూస్తే లూకా సువార్త 6వ అధ్యాయం, లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అని యేసుక్రీస్తు వారు ప్రశ్నించారు. అంటే అక్కడ వారు బోధకుడని, రబ్బీ అని, ప్రభువా అని పిలిచారు, కానీ యేసు అని ఆ కాలంలో శిష్యులు ఆయన్ను పిలవలేదు. సువార్తలు యేసు అను పేరు ఎక్కువగా చెప్పుటకు కారణం ఆ రచనలు ఆయన దీనస్థితిని ఎక్కువగా నొక్కి చెప్పాయి. ఆ రచనలు అంటే సువార్తలు. సువార్తలు ఎక్కువగా యేసుక్రీస్తు వారి యొక్క దీనస్థితిని గురించి చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎక్కువగా ఆయన దీనుడుగా, అలాగే ఒక గుర్తింపు లేనివాడుగా, ఆనాటి ప్రజల దృష్టిలో ఆయన ఒక వడ్లవానిగా, అంటే ఒక చెక్క పనిచేసేవాని కుమారునిగా, ఒక కార్పెంటర్గా ఆయన గుర్తించారు. అలాగే ఊరూరా తిరిగి బోధలు చేసుకునేవాడిగా గుర్తించారు. కానీ ఆయన యొక్క దైవత్వాన్ని వారు గుర్తించలేకపోయారు. కనుక ఆయన దీనస్థితిని ఎక్కువగా సువార్తల్లో మనం చూడగలం. ఇక అపోస్తుల కార్యముల్లోనూ, అలాగే తరువాత రాయబడిన పత్రికల్లోనూ క్రీస్తు అను పేరు ఎక్కువగా ఉపయోగించుటకు గల కారణం ఆ పత్రికలు అనగా ఆ రచనలు ఆయన మహిమను ఎక్కువగా నొక్కి చెప్పినాయి. సువార్తలు దీనత్వాన్ని గురించి నొక్కి చెప్తే, పత్రికల్లో యేసుక్రీస్తు వారు దీనుడుగానో, లేకపోతే ఏ గుర్తింపు లేని అనామకుడుగానో, లేక తృణీకరించబడిన వాడుగానో, ఏదో మతి స్థిమితం లేకుండా ఊరురా తిరిగి బోధలు చెప్పుకునేవాడిగానో పత్రికలు గుర్తించలా. ఆయన అద్వితీయ సత్యదేవుడుగా, అలాగే ఆయన దేవత్వంలో ఒక వ్యక్తిగా, దేవుడుగా, ఇంకా క్రీస్తుగా, ప్రభువుగా, రాజ్యాన్ని స్థాపించిన రాజుగా, సంఘానికి శిరస్సుగా యేసుక్రీస్తును గొప్పగా ప్రజెంట్ చేశాయి. కనుక ఈ వ్యత్యాసాన్ని మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆ తరువాత మనం గ్రహించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో యేసు అని ఉపయోగించిన సందర్భాలు అతి తక్కువగా, సుమారు 8 సార్లు మాత్రమే ప్రస్తావించబడ్డాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ రచన జరిగిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి అనగా యేసుక్రీస్తు వారు పరిపూర్ణ మానవుడని మనకు తెలియచేయవలనే ఉద్దేశంతో అలా రాయటం జరిగింది. ఆయన పరిపూర్ణ మానవుడిగా భూమి మీద ఉన్న ప్రధాన యాజకునితో పోల్చి చెప్తూ, ఆయన శరీరధారి అయిన దినముల్లో ఎలాగ ఉన్నాడో, ఆయన అన్ని విషయాల్లో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను అని, అలాగే తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు చేశాడు, యాచనలు చేశాడు, ఆయన కుమారుడు కూడా
శ్రమల ద్వారా ఆయన విధేయత నేర్చుకున్నాడు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు ఒక పరిపూర్ణ మానవుడుగా ఈ భూమి మీద ఉన్నారు అని తెలియచేయుటకు హెబ్రీ గ్రంథకర్త ప్రయత్నించాడు. ప్రభు స్థానములో దాసుని రూపం ధరించిన దేవుని పరిపూర్ణ ఉదాహరణ యేసు అనే పేరు. ఇది ఎంత అద్భుతమో మనం జాగ్రత్తగా గ్రహించాలి. దాసుని రూపం ధరించుకున్నవాడు. ఇది సువార్తలలో యేసు అనే పేరు మరియు పత్రికలలో క్రీస్తు అనే పేరు ఎందుకు ఎక్కువగా వ్రాయబడిందో ఇదే కారణం. మీరు మీ యొక్క బైబిల్ స్టడీలో దీన్ని జాగ్రత్తగా గ్రహించగలిగినట్లయితే ఈ వ్యత్యాసం, సువార్తలలో యేసు అని ఎక్కువగా పిలువబడటం, పత్రికల్లో క్రీస్తు అని ఎక్కువగా పిలువబడటం మనం చూడగలం. ఒక ఉదాహరణ మనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఈ ఒక వచనం మనకు కనపడుతుంది. చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనము. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరమని చెప్పాను. ఆ తర్వాత ఇదే మాట మనము కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనానికి వస్తే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపటిన రాత్రి. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనంలో యేసు ఒక రొట్టె పట్టుకుని అని సువార్త రచయితలు రాస్తే, పత్రికలలో పౌలు గారు యేసు అని చెప్పకుండా ప్రభువైన యేసు అని సంబోధించడం జరిగింది. అంటే సువార్తలలో యేసు అని రాయబట్టుకు, పత్రికలలో ప్రభువైన యేసు లేక ప్రభువైన క్రీస్తు లేక యేసు క్రీస్తు లేక క్రీస్తు యేసు, అంటే యేసుకు అదనంగా పక్కనే జత చేయబడిన పేర్లు ఆయన యొక్క దివ్యత్వమును, ఆయన మహిమను, ఆయన ఘనతను, ఆయన అధికారాన్ని, ఆయన యొక్క రాచరికాన్ని, పరిపాలనను ఇవన్నీ గుర్తు చేస్తూ ఉన్నాయి. ఈ లోకంలో ఉన్న మనుషులు, సాతాను యొక్క అనుచరులు ఆయనని ఎల్లప్పుడూ యేసు అని సంబోధించారు. అంటే ప్రాముఖ్యంగా యూదుల యొక్క చరిత్రలో మనం చూసినప్పుడు యేసును యేసుగానే చూశారు, కానీ ఆయన ప్రవచించబడిన మెస్సియా అని వారు అంగీకరించలేకపోయారు. సాతాను యొక్క పథకం కూడా ఏమిటంటే, మనుషులు యేసును యేసుగానే చూడాలి, కానీ ఆయన ప్రభువుగా, అంటే యేసును ఒకడు ఎప్పుడైతే ప్రభువు అని సంబోధిస్తాడో అప్పుడు ఆయన తన జీవితంలో రాజు అని పరోక్షంగా అంగీకరిస్తున్నాడు అని అర్థం. అందుకే పిలాతు యేసు ప్రభు వారిని విచారించేటప్పుడు, మీ రాజుకు శిక్ష విధింతుమా అని అడిగాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు అని చెప్పారు. అంటే మేము యేసును యేసుగా అంగీకరిస్తాం, కానీ రాజుగా మేము అంగీకరించమని వారు స్పష్టంగా చెప్పారు. ఈ లోకంలో కొందరు మనుషులు ఆ యొక్క కోవలో యూదులు, అలాగే ఈనాటి కొంతమంది, అలాగే సాతాను యొక్క అనుచరులు ఆయన్ని ఎల్లప్పుడూ యేసు అని సంబోధించారు, కానీ ఎన్నడూ ప్రభువు అని పిలువలేదు. లోకంలో అంటే క్రైస్తవ్యంలో క్రిస్టియన్ సైంటిస్టులు అనే ఒక శాఖకు చెందినవారు, అలాగే నేను దేవుని గురించి చెప్తూ సార్వత్రికవాదుల యొక్క విశ్వాసాన్ని గురించి కూడా చెప్పాను. సార్వత్రికవాదులు అని అంటే యూనివర్సలిస్ట్స్ అంటారు వీళ్ళని. వీళ్ళు యూనిటేరియనిస్టులు అనే ఒక తెగకు చెందిన వారు యేసుని యేసుగా మాత్రమే నమ్ముతారు, కానీ ఆయనను దేవుడు అని నమ్మరు, ఒప్పుకోరు. పాపము అనేది లేదని, రక్షకుడు అవసరం లేదని వారు బోధిస్తారు. వారి నమ్మకం అది. పాపము లేదు, ఏమీ లేదు,
పాపమే లేనప్పుడు రక్షకుని యొక్క అవసరం లేదు అని వారు బోధిస్తారు. ప్రతి తప్పుడు మతము లేక తప్పుడు విశ్వాసము క్రీస్తును దూషిస్తూ ఆయన పైన దాడి చేస్తుంది. అది యూదుల కాలము నుండి, అంటే క్రొత్త నిబంధన సువార్తల కాలము నుండి, అంటే మన ప్రభు ఈ భూమి మీద ఉన్న కాలము నుండి నేటి కాలం వరకు కూడా ఆ పరంపర కొనసాగుతూనే ఉంది. ఇది మనం గ్రహించాలి. అన్ని కాలాల్లోనూ, అంటే ఈ 2000 సంవత్సరాలలో యేసుక్రీస్తు వారిపై దాడి జరుగుతూనే ఉంది. ప్రతి ఒక్కరూ కూడా అన్ని కాలాలలో క్రీస్తు పైన దాడి చేయుటకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అనేక మతాలు ఇంకను క్రీస్తు పైన దాడి చేస్తూనే ఉన్నవి. అలాగను చేయడం ద్వారా రక్షకుడి అవసరం లేదని, ఆయన మరణించవలసిన అవసరం లేదని, ఆయన దేవుని కుమారుడు కాదని చెప్పటానికి వారు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇవన్నీ క్రీస్తు యేసు యొక్క దైవత్వం పైన జరిగే సూక్ష్మమైన దాడులు మాత్రమే, పెద్ద దాడులేమి కాదు. ఇవి సూక్ష్మమైన దాడులు. ఈ దాడుల యొక్క పరంపర ప్రభు పుట్టుక దగ్గర నుండి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. మనం కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. అయితే మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, క్రైస్తవులమైన మనం ఈ జ్ఞానాన్ని, అంటే మనము క్రైస్తవులము అనే పేరుతో పిలువబడుతున్నాం కదా, ఇది ఒక జ్ఞానయుక్తమైన అభిప్రాయం లేక ఆ జ్ఞానయుక్తమైన విశ్వాసం. ఈ యొక్క విశ్వాసాన్ని మనము యేసు అనే పేరు నుండి కాకుండా క్రీస్తు అనే పేరు నుండి పొందాం. అందుకే ఇంగ్లీష్లో క్రిస్టియానిటీ. ఇందులో మొదటి పదమే క్రీస్తు. కనుక మనము రక్షణ యేసు క్రీస్తు లేక యేసు ప్రభు అనే సంయుక్త నామం నుండి పొందుకున్నాం. క్రీస్తు అనే పేరు నుండి మనము క్రైస్తవులము అనే గుర్తింపు పొందాం. అవును, మనం ఆ పేరును ధరించడంలోనే అతిశయించాలి, సంతోషించాలి. దేవుని ద్వేషించేవారు ఆ పేరును ద్వేషిస్తారు, ఇది మనకు తెలిసిన విషయమే. అనగా క్రీస్తుని ద్వేషించేవారు క్రీస్తు అనే పేరుని ద్వేషిస్తారు. అది 2000 సంవత్సరాల నుండి కూడా ద్వేషించబడుతూ విమర్శించబడుతూ ఉన్న పేరు. ఆ దినములలో ఆయన్ను ద్వేషించేవారు ఆయనను వెక్కిరించడానికి లేక అవమానించడానికి ఆయనకు ఒక నిక్ నేమ్ పెట్టారు. ఏంటంటే నజరేయుడగు యేసు అని. ఆ కాలంలో అది ఒక అవమానకరమైన పేరు. ఎందుకు అంటే, యేసు అనే పేరుతో పిలిస్తే పర్వాలేదు, కానీ ఆయన నజరేయుడు అనే ప్రతిసారి కూడా ఆ నజరేయుడు అని అవమానించడానికి కొందరు, అదే పేరు ఊతపదంగా కొందరు, అదే ఆయన యొక్క గుర్తింపు పేరుగా కొందరు, ఇలాగా రకరకాల ఉద్దేశాలతో పిలిచారు. అసలు నజరేయుడు ఈ రోజు కూడా చాలా మంది తెలియక నజరేయుడైన యేసునామంలో అంటూ ఉంటారు, అని ప్రార్థన చేస్తూ ఉంటారు. నజరేయుడు అనే పేరు అసలు ఎందుకు ఆయనకు పిలువబడిందంటే, ఆయన బెత్లెహేములో పుట్టినప్పటికీ కూడా గలిలయ ప్రాంతమైన నజరేతులో ఎక్కువగా నివాసం ఉన్నాడు. అది ఒక కారణం. అయితే నజరేతు అనేది ఒక అనాగరికమైన, అంటే అభివృద్ధి చెందని ప్రాంతం. ఆ ప్రాంతంలో ఉన్నవారిని అనాగరికులుగా గుర్తించేవారు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. కొన్ని వచనాలు మనం బైబిల్ నుండి చదువుకుందాం. మత్తయి సువార్త మనం చూసినట్లయితే, మొదటిగా మత్తయి సువార్తలో 21వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. 21వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. గలిలయలోని నజరేతు వాడు అని ఆయన్ను సంబోధించడం జరిగింది. అలాగే మనము యోహాను సువార్త మనం చదువుకున్నట్లయితే, యోహాను సువార్తలో 19వ అధ్యాయము 19వ వచనము ఇలాగ తెలియజేస్తుంది. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి శిలువ మీద పెట్టించెను. ఇక్కడ మనము
నజరేయుడు అనే పేరుని ఎత్తి చూపటం మనం చూస్తున్నాం. ఇక యోహాను సువార్తలోనే మొదటి అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే మొదటి అధ్యాయము 46వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. చూడండి ఇక్కడ ఎంత విచారకరమో. నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని ఇక్కడ నతనీయులు సందేహాస్పదంగా మాట్లాడుతూ ఉన్నాడు. 45వ వచనం మనం చూస్తే, ఫిలిప్పు నతనీయులను కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో, అంటే ఏ మెస్సియాను గూర్చి వ్రాసారో ఆయనను కనుగొంటిని, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడుకు యేసు అని అతనితో చెప్పెను. అందుకు ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఈ నతనీయులు గారికి ఆశ్చర్యం వేసి, నతనీయులు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని సందేహించాడు. అంటే నజరేతు అలాంటి చెడు అభిప్రాయాన్ని పొందింది. ఆ నిరక్షరాస్యులు, అలాగే దొంగలు, ఆ దోచుకునేవారు, ఇలాగా అనేక రకాల, అంటే తిరుగుబాటు ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసేవాళ్ళు, వీళ్ళంతా నజరేతు ప్రాంతానికి చెందినవారు. కనుక యేసుక్రీస్తు వారిని నజరేతు వాడు అని పిలవటంలో అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని అలాంటి చెడ్డ ఊరికి చెందినవాడు, చెడిపోయిన ప్రాంతానికి చెందినవాడు అని హేళన చేస్తూ ఆనాటి కాలంలో ఆ పేరుతో ఆయన పిలవటం జరిగింది. కనుక ప్రియమైన వారులారా, నేను ఈ మాటలు ముగిస్తూ ఉండగా, యేసు అనే పేరుకు, క్రీస్తు అనే పేరుకు ఉన్న వ్యత్యాసాన్ని ఎందుకు ఆ కాలంలో, అంటే సువార్తలలో యేసు అనే పేరు ఎక్కువగా ప్రస్తావించబడటం జరిగింది. తరువాత ఆయన పునరుద్ధానము తరువాత మరి అపోస్తులు ఎందుకు ఆయనను క్రీస్తు లేక ప్రభువు లేక యేసు క్రీస్తు లేక క్రీస్తు ప్రభు అనే పదాలను ఎక్కువగా ఎందుకు ఉపయోగించారు అనే ఆ పేరుకున్న అనేక కారణాలను ఈరోజు మనం తెలుసుకున్నాం. కనుక మనం తెలుసుకున్న ఈ యొక్క పేరుకున్న విశిష్టతలను మనం ధ్యానిస్తూ ఆ విధంగా మన విశ్వాసాన్ని కొనసాగించాలని నేను మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. వందనాలు సార్. మీరు ముగింపు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి, సర్వలోక మానవాళి రక్షణార్థమై మీ అద్వితీయ కుమారుని ఈ లోకమునకు యేసుగా, క్రీస్తుగా, రక్షకునిగా, విమోచకునిగా, అభిషిక్తునిగా, రాజులకు రాజుగా మీరు ఏ విధంగా పంపించారో ఆ పేర్లతో పిలువబడిన విధానము, ఆ పేర్లు మీ గ్రంథంలో మీరు రాయించిన ఉద్దేశము, మా ప్రభువు ఏ పేర్లతో పిలువబడ్డాడో అనే సంగతులు మేము ఒక్కొక్కటిగా మా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మేము ఈ మొదటి దినాన ఈ మొదటి పాఠాన్ని ప్రారంభిస్తూ ఉండగా మీ కృప దయచేయండి. మేము తెలుసుకున్న సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా మరి వాటి యందు విశేష జాగ్రత్త కలిగి ఉండే భాగ్యను అనుగ్రహించండి. పేర్లు, వాటికున్న అర్థాలు, వాటికున్న నిర్వచనాలను మేము గ్రహిస్తూ మా ప్రభు పట్ల ఒక జ్ఞానయుక్తమైన అభిప్రాయం కలిగి ఉండు భాగ్యం మాకు దయచేయండి. అలాగే గ్రూపులో వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మా ప్రభువుకు మీరు అనుగ్రహించిన పేర్లు, వాటి యొక్క ఉద్దేశాలు, వాటి సందర్భాలను గ్రహించి సందర్భానుసారంగా ఆ పేర్లను గూర్చిన జ్ఞానయుక్తమైన అభిప్రాయం కలిగి ఉండుటకు మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. మా తండ్రి, మరి నేడు ప్రారంభించబడిన యేసుక్రీస్తుని గూర్చిన ఈ యొక్క సత్యాన్ని ముగింపు వరకు మేము
దేవా కనికరించండి, కృప చూపించండి. మీ చిత్త ప్రకారమే ఈ యొక్క కార్యమును మీరు కొనసాగించమని వేడుకుంటున్నాం. ప్రతి దినము కూడా వేకువనే మరి సిద్ధపాటుతో ఎందరైతే సహోదరులు ఈ గ్రూప్లో చేరి మీ మాటలు వింటున్నారో వారికి మీ యొక్క పరిపూర్ణ జ్ఞాన వివేకములను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దయగలిగిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. అలాగే సహోదరులు అనిల్ గారు కూడా నిర్గమకాండాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ ఉండగా తండ్రి మీ కృప ద్వారా ఇంకా మరి ఎక్కువైన జ్ఞానం అనుగ్రహించి మీరు అనుగ్రహించిన ఆ గొప్ప భాగ్యమును జాగ్రత్తగా కొనసాగించు భాగ్యము మీ దాసునికి దయచేయండి. ఇంకా తండ్రి లోతైన విషయాలను మీరు ప్రసాదించి అనేకులను తండ్రి మీ వాక్యముతో సంధించు భాగ్యము దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు దర్శించండి. సత్యాన్ని గ్రహించు జ్ఞానము, సత్యం పట్ల నిరంతర అన్వేషణతో కూడిన విశ్వాసము ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రారంభించబడబోతున్న ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ కూడా అది అనేకులకు ఆశీర్వాదంగా ఉన్నట్టు మీ ప్రణాళిక చొప్పున మీరు జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే మా సహోదరులు ఎవరైనా బలహీనులుగా కానీ రోగగ్రస్తులుగా కానీ ఇంకే ఇతర కారణాల చేతను బాధించబడుతూ ఉంటే వారందరికీ విడుదల, స్వస్థత, ఆరోగ్యము దయచేయమని వేడుకుంటున్నాం. మా తండ్రి మీకు స్తోత్రములు. తండ్రి ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీర్చి ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో వాడుకునండి. పాటలు పాడేవారిని, ప్రార్థన చేసేవారిని, బైబిల్ చదివేవారిని అందరినీ కూడా మీరు దర్శించి బలపరచండి. ప్రతిదినము ఈ విధముగా మేము ఈ గ్రూపులో కొనసాగుతూ అనేక క్రొత్త సంగతులు నేర్చుకుంటూ విశ్వాసములో స్థిరపట్టుకు బలపట్టుకు మీ కృప అనుగ్రహించండి. దీనికి అంతటికీ తండ్రి మరి కారకులుగా కార్యనిర్వాహకులుగా ఉంటూ ఉన్నాం మా సహోదరులను, వారి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన బిడ్డలను, భార్యను, అలాగే తండ్రి వారు చేస్తున్న పనిని అంతటినీ దీవించి ఆశీర్వదించి ఈ కార్యక్రమం అంతటి ద్వారా మీ యొక్క దాసుని మీరు అధికంగా హెచ్చించి ఆశీర్వదించమని ఈ గ్రూపును అంతటిని మీ కృపగలిగిన హస్తములుగా అప్పగిస్తూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.